మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్పిల్లి రాజేందర్, జాతీయ ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ రిజర్వేషన్ అనే నినాదంతో జాతీయ ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంది. ముఖ్యంగా నిన్ననే మన హైదరాబాద్లో ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నియంతృత్వ పాలన ఏదైతే మోడీ గారు చేస్తూ ఉన్నారో, గత 10 సంవత్సరాల నుంచి మొత్తం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించాడు. చిన్నగా దాన్ని డైల్యూట్ చేస్తూ పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఇంతవరకు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఇచ్చింది లేదు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాస్త అమ్ముతా ఉన్నాడు. షిప్ యార్డ్స్ను, ఎయిర్పోర్ట్స్ను, తర్వాత ఇంకా ఎన్ఎండిసి లాంటి వాళ్ళను, హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ను, తర్వాత బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ను, అదేవిధంగా ఓఎన్జీసీ లాంటి, ఎల్ఐసి లాంటి పెద్ద ఆర్గనైజేషన్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా డైల్యూట్ చేస్తూ, డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ అమ్మడానికి పెడతా ఉన్నాడు. మరి వాళ్ళు అమ్మినప్పుడు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయండి? రిజర్వేషన్స్ ఎక్కడ ఉంటాయి? ఒకసారి ప్రైవేట్ అయిపోతే ప్రభుత్వ రంగ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు ప్రైవేట్కి వెళ్ళిపోతే రిజర్వేషన్స్ ఎక్కడ ఉంటాయి? అంటే ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని మార్చకుండానే మార్చినట్టు చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని డైల్యూట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముఖ్యంగా విద్యావంతులు ఎవ్వరు కూడా సహించేది లేదు. మళ్ళీ మోడీకి అవకాశం ఇచ్చేది లేదు. ఇప్పటికే ఎక్కువైపోయింది. ఏదో గుజరాత్ మోడల్ అని చూపెట్టేసి భారతదేశాన్ని కూడా చేస్తా అంటే భారతదేశాన్ని తిరోగమనాలకు నెట్టివేసినటువంటి ఘనత మోడీకి ఈరోజు తీసుకున్నాడు. ముఖ్యంగా ఈరోజు బహుజనులందరూ కూడా మరి మోడీ పాలన తిరస్కరిస్తున్నారు. ముఖ్యంగా రాజ్యానికి ముక్కుంది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించినాడు. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తా ఉన్నాడు. ఎవరిని మాట్లాడనిస్తలేరు. కాబట్టి ఇలాంటి మానవ హక్కులను కూడా కాలరాచే ఒక కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా మనం ఈసారి ఓడగొట్టవలసిన అవసరం ఉంది. బహుజనులారా, ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, మేధావులందరికీ, విద్యావంతులందరికీ, ఎస్సీ ఎస్టీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, మేధావులు, తర్వాత విద్యావంతులు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాము. ఈ ఎలక్షన్ ఏదైతే జరగబోతుందో రేపు భారతదేశము మొత్తం రాజ్యాంగానికి పడుతున్నది. కాబట్టి మనకు ఈ పరిస్థితుల్లో బీజేపీని పూర్తిగా మనము తుడిచిపెట్టాలి. బీజేపీని రాకుండా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుల మీద ఉన్నది. కాబట్టి ఒక మేధావిగా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి, ఆఫీసర్ ఉద్యోగం చేసి, మరి ఈరోజు జాతీయ ఎస్సీ మేధావుల ఫోరం నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. రాజ్యాంగం లేకుంటే మనకు రక్షణ లేదు. రాజ్యాంగం లేకుండా రిజర్వేషన్స్ లేవు. ఆ ఉన్న రాజ్యాంగాన్ని నువ్వు తొలగించి మనవాదం తీసుకొచ్చి మరొకసారి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించుండో మొదట్లోనే దాన్ని కాలబెట్టినటువంటి మను చరిత్రను, మనవాదాన్ని ఈరోజు మళ్ళీ రాజ్యాంగం మలుస్తా అంటే దాన్ని ఎవరు కూడా సహించేది లేదు. దాన్ని సహించేది లేదు. కాబట్టి నేను ఒక్కటే ప్రజలందరికీ, ముఖ్యంగా ఈరోజు నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లిరావు గారు ఒక విద్యావంతుడు, మేధావి, అదేవిధంగా ఒక మంచి సంఘ సంస్కర్త, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని మాట్లాడగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు మల్లిరావు గారు. కాబట్టి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక సెక్యులర్ భావం కలిగినటువంటి వ్యక్తి, సెక్యులర్ వాదంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పండుగ పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు భారతదేశానికి రక్షణ కావాలా, రాజ్యాంగాన్ని రక్షించాలంటే రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే తప్ప రాజ్యాంగానికి రక్షణ లేదు, పౌరులకు రక్షణ లేదు అనేది మేము నమ్ముతున్నాం. కాబట్టి దాన్నే మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకటి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి అత్యధిక మెజార్టీతో డాక్టర్ మల్లిరావు గారిని గెలిపించినట్టయితే రాహుల్ గాంధీ గారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కంపల్సరీ ఏర్పాటు. ఈరోజు ఇప్పటికే అన్ని మీడియాలు చెప్తా ఉన్నాయి, అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. రాబోయేది ఇప్పటికీ ఆల్రెడీ 2 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది డ్రాస్టికల్గా.
బీజేపీ ప్రభుత్వం పడిపోతుందనేది మీడియా మొత్తం చెప్తా ఉన్నది. కాబట్టి మనం ఈ పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగానికి రక్షణ, రేపు మనగడ జరుగుతుంది, ప్రగతి జరుగుతుంది, బహుజనులకు ఉద్యోగాలు వస్తాయి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా బాగుపడతారనేది మా యొక్క నమ్మకము, విశ్వాసం. కాబట్టి దయచేసి అందరూ కూడా డాక్టర్ మల్లురావు గారిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.